హాయ్ అండి అందరికీ. పెరుగు పులుసు, మజ్జిగ పులుసు లేదా కొన్ని ప్రాంతాల్లో పెరుగు చారు, మజ్జిగ చారు అని పిలిచే ఈ రెసిపీ ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా పెరుగుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి చిలుక్కోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పెరుగుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోనే 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని 2 చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేగనవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ కలర్ మారి పింక్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగులో ఈ పోపుని వేసి ఒకసారి అంతా బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీ మజ్జిగ చారు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.